కడపగడ్డపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సింహనాదం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అభిమానుల చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా మహిళలు, యువకులు ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ జోన్ 5 సమీక్ష సమావేశంలో వైసీపీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ శ్రేణుల విస్తృత స్థాయిలో పాల్గొన్నాయి. వివేక హత్య కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చంద్రబాబు ప్రశ్నించారు. వివేక హత్యలో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో అప్పటి వరకు ఆ ప్రాంతంలో పెత్తనం చెలాయించిన నాయకుల నిజస్వరూపం తేటతెల్లమైందన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో పార్టీ వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కాగలదని అనుమానాలు వ్యక్తమయ్యాయని, అయితే అటువంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకపోవడం మారుతున్న తాజా రాజకీయ పరిస్థితికి దర్పణం పడుతుందని చంద్రబాబు అన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పేవారి సంఖ్య పెరుగుతుందని, జగన్ సొంత జిల్లాలోని అధికార పార్టీ ప్రతిష్ట మసకబారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. రెండోది, మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు మామూలు కాదు, ఎప్పుడూ లేనన్ని నేరాలు జరుగుతున్నాయి. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ఉండేవాళ్ళు మనందరూ ఆలోచించాలి. ఇదే వివేకానంద రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి చిన్నాన్న. ఏం జరిగింది తమ్ముళ్ళు? ఈ కడపలో ఉండే మీరందరూ చెప్పాలి. ఇది ఒక పోలీసులు ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరికి భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఇది ఒక కేస్ స్టడీ, ఇది ఒక మిస్టరీ. ఇది ఒకసారి చూస్తే ఎక్కడా ప్రపంచంలో ఇలాంటి జరిగి ఉండదని నా అభిప్రాయం. బాడీని కప్పిపుచ్చి కుట్లేసి ఆ తర్వాత దహనం చేయాలనుకుంటే పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేసి అక్కడి నుంచి డ్రామా మార్చి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి నా మీద పెట్టి తప్పించుకోవాలని కుట్టిల రాజకీయాలు చేసిన నీచ సంస్కృతి ఈ పులివెందల నుంచే ప్రారంభమైంది. తాజా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అద్భుత విజయం సాధించారని, ప్రస్తుత పరిస్థితుల్లో కడపలో టీడీపీ జయకేతనం ఎగురవేయడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. వైసీపీ అధినేత సొంత నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదన్నారు. ఇప్పటికే జగన్ సొంత నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని, ఈ స్థితికి అగ్నికి వాయువు తోడైనట్లు భూమిరెడ్డి జత కలిశారని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేయడం తథ్యమని, టీడీపీ నేతలంతా సమిష్టిగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని, ఇదే విధంగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.